మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. శుభ శనివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? చాలా రోజుల నుంచి ఎక్కువగా లాంగ్ వీడియోసే పెడుతున్నాను, షార్ట్ వీడియోలు తక్కువ పెడుతున్నాను. ఈరోజు పొద్దున్నే షార్ట్ వీడియోతో ఇలా మీ ముందుకు వచ్చాను. పొద్దున్నే నిద్రలేవగానే బ్రష్ చేసి వాకిలూడ్చి కల్లాపు చల్లి ముగ్గేసి ఇంట్లోకి వచ్చి రాత్రి కడిగిన గిన్నెలన్నీ సదిరేసి గోరువెచ్చలు నీళ్ళు తాగుతాం కదా పొద్దున్నే, అందుకనే స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఒక 1/2 లీటర్ సుమారు వాటర్ పోసి అవి గోరువెచ్చగా తీసుకొని లోటాలో పోసుకొని అందులోకి జీలకర్ర, వాము, సోంపు వేయించి పొడి పెట్టానండి. ఆ పొడి నీళ్ళల్లో వేసుకొని తాగేసి ఆ పొడి తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే పొట్ట పెరగకుండా ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం ఉండదు. ఇక చిన్న చిన్న పనులు ఉంటే అవి చూసుకొని ఒక స్టవ్ మీద ఏమో పాలు పెట్టాను, ఒక స్టవ్ మీద ఏమో టీ పెట్టాను. రోజు పొద్దున్నే మా వారితో కలిసి కాఫీ తాగేవాళ్ళం. కానీ 3 రోజుల నుంచి వారు ఎరువు తోలటానికి తెల్లవారుజామున 4:30-5 ఆ ప్రాంతంలోనే వెళ్తున్నారు. ఆ టైంలో కాఫీ వద్దులే అని వెళ్తున్నారండి. ఇక నా ఒక్కదానికి కాఫీ ఎందుకులే అని పిల్లలు లేచిన తర్వాత ఒకసారి టీ పెడదామని టీయే పెట్టేశాను. ఇప్పుడు ఇంట్లో పిల్లల గారాబం కంటే వీడి గారాబమే ఎక్కువైపోయిందండి. పిల్లలన్నా పెందలాళ్ళు లేచి బయటకు వచ్చారు, కానీ వాడైతే ఇప్పుడే బయటకు వచ్చిండండి. అది కూడా అర్జెంట్ అయిందట్టుంది, అందుకే వచ్చిండు, రోడ్డుకి బర్ర ఉరికేసిండు. టీ పెట్టినప్పుడు పాలు స్టవ్ మీద పెట్టాను కదా, పాలు పొంగొచ్చి మంచిగా మరుగుతున్నాయి. అలా మరిగినాయి అనుకోండి, పాల మీద మీగడ మంచిగా వస్తుంది అనమాట. ఇక సారు బయటికి వెళ్ళారు కదా, వచ్చి గేట్ దగ్గర టింగ్ అని గేటు కొడుతున్నారు. పోయి గేటు తీస్తే మళ్ళీ ఇంట్లో కొరికొచ్చాడు. ఎండాకాలం కదా, ఎక్కువగా ఇలా మజ్జిగ చేసి పెడుతున్నానండి. ఎప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళు తాగుతారని కొంచెం జీలకర్ర వేసి మజ్జిగ చేసి అట్లా పెట్టేస్తా. అందులో మా వారు ఎరువు దోలటానికి వెళ్తున్నారు కదా, ఎరువు అంటే వేడి ఎక్కువ. ఎరువు దోలి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అప్పుడో గ్లాస్ మజ్జిగ కడుపు చల్లగా ఉంటుందని ఇలా చేసి పెడతాను. ఈ రోజు టిఫిన్ దోశలండి. దోశపిండి రాత్రి పట్టేటప్పుడే కొంచెం గట్టిగానే పడతాను, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు బోండా అడుగుతారో తెలియదు. మా వారికి కూడా అంతే, మినప బోండాలంటే ఇష్టం. అందుకనే ఒక రోజు ఏమో బోండాకి, ఒక రోజు దోసుకోండి ఇలా పిండి పడతాను. ఇదండి ఈ రోజు పొద్దున్నే చిన్న షార్ట్ వీడియో నచ్చితే లైక్ కొడతాను.